సో మనతో పాటు మాట్లాడడానికి పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. అన్న, అమ్మవారిని ఏం మొక్కుకున్నారు, ఏం చెప్తారు? రాష్ట్రము అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. పరిపూర్ణంగా ప్రజలకు చేరాలి. ఎల్నినో ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది అనుకున్నాం, కానీ అమ్మవారి దయ వల్ల అది దాటి ఇవాళ విస్తారంగా వర్షాలు కూసి రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. అందుకే అమ్మవారు అందరికీ ఆశీర్వదించాలని, వచ్చే సంవత్సరంలో కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకున్నాం. సంక్షేమ పథకాలకు సంబంధించి 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా చాలా వరకు సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏ రాష్ట్రంలో కూడా అందినటువంటి సంక్షేమం ఈ రాష్ట్రంలో అందుతూ ఉంది. అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఉచితంగా ఇస్తున్న సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఉచితంగా 200 రూపాయల యూనిట్ల కరెంటు కావచ్చు, ఇలాంటి సంక్షేమం ఏ రాష్ట్రంలో అందట్లే. తెలంగాణ అన్నింటిలో బేస్గా ఉంది. ఇంకా చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి కదా, మీరు ఇచ్చిన హామీలకు సంబంధించి ఇస్తాం. ఏది మోసం చేసి ఉండదో అన్ని కూడా ఇస్తాం. థ్యాంక్ యూ. సో మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అన్న, ఏం మొక్కుకున్నారు అమ్మవారిని? అమ్మవారిని తెలంగాణ సాంప్రదాయ ఆచారాలకు వేదికైన మన ఆషాఢమాస బోనాల సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పడి పాడి పంటలతోటి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా కొనసాగాలని కూడా మొక్కుకున్నాను. సో ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తారు? చాలా వరకు భక్తులు ఇబ్బంది పడుతున్నారు, వీఐపీ మూవ్మెంట్ కూడా ఎక్కువ ఉంది. ఏం లేదు, ఎక్కడ భక్తులకు బోనం అంటేనే బోనము వేడుక ఉత్సవం. రష్ ఎక్కువ ఉన్నప్పుడు కొంత తప్పదు, దానికి ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. తప్పకుండా బోనాల వేడుక ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసేది, ప్రజలు సహకరిస్తూ ఉన్నారు. సో బండి సంజయ్ ఆరోపిస్తున్నాడు, రంజాన్ పండుగకు 40 కోట్లు ఇస్తారు, మన హిందూ పండుగలకు మాత్రం డబ్బులు ఇవ్వట్లేదు రేవంత్ రెడ్డి సార్. అది అట్లా ఆయన అనకపోతే వారు చూపెట్టరు కదా, వేరే ఇంకొక మాట మాట్లాడినంటే లెక్క. కానీ ఈమెను కేంద్రం నుంచి 1 లక్ష రూపాయలు ప్రతి గుడికి ఎవరద్దంటారు? ఇంకా మాటలు మాట్లాడితే సరిపోదు కదా. ఇవాళ ఈ రాష్ట్రం హిందూ దేవాలయాలను అభివృద్ధి చేస్తూ ఉంది. ప్రసాద్ స్కీమ్ కింద ఎన్ని పథకాలు తెస్తారో చెప్పాను. ఊరికేనే మాట్లాడి హిందూ ముస్లిం పేరు చెప్పండి, బతకపోతే మనం ఏం చేస్తాం? సో ఖచ్చితంగా బండి సంజయ్ అలాంటి మాటలు మాట్లాడబోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? కేవలం హిందూ ముస్లిం విషయాలు తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా తీసుకురావట్లేదు. దమ్ముంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఏదైతే జాతర జరుగుతుందో, ఇప్పుడు ఈ బోనాలు జరుగుతుందో, దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు తెస్తే ఎవరైనా వద్దంటారా? ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో లబ్ధిదారులకు అందుతున్నాయి. ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అన్నింటినీ సెట్ చేసుకుంటూ వస్తుంది. సో వచ్చే రోజుల్లో అటు పీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నట్టు ఇచ్చిన హామీలన్నీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పేసి ఆ పీసీసీ ప్రెసిడెంట్తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గజపతి సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.